నమః. నగురోరధికం 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 శివశాసనతః 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 బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తస్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. అఖండమండలాకారం వ్యాప్తేన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మజ్ఞోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం జనకం సుఖం సాందీపమేశం కృష్ణం చ అర్జునం సమయుక్తయుద్ధవం చ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సగజానంద యోగేశ రామావధూత గురుం భజామే. అంబికా శివయోగినం ఏమున యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజామే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్యదీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినాం పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాళకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం శ్రీ విరహితానంద వెంకటదాసార్య గురుం భజామే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే శ్రీ గురు పరంపరమకు జై. శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరమకు జై. జై గురు సార్. జై గురమ్మ. అందరికీ జై గురు. మ్యూట్ చేసుకోండి. నేను దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. అన్యోన్యత అనే అంశంలో తానెరుగకున్నను జీవితాంతం తనతో సాహచర్యం చేయుచు కష్ట సుఖములలో కూడా వీడక తనకు హితుడయ్యి అహితుడు కాకుండా శ్వాస నిన్ను ఎట్లా అనుసరిస్తుందో అట్టి శ్వాస వలె తనకు నాయందు విశ్వాసం ఉండాలి. బ్రహ్మజ్ఞానమందు పరమాత్మ యందు విశ్వాసం ఉండాలి. ఈ శ్వాస అనేది నిరంతరం ఆడుతుంది, పగులల్లో ఆడుతుంది. రాత్రి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు, నువ్వు ఆలోచించే స్థితి కూడా లేకుండా ఉన్నప్పుడు, ఇక పుట్టినప్పుడు మొదలు తల్లి గర్భంలో నేమో ఆ నీటిలో ఉన్నప్పుడు కూడా అది వేరే రూపంలో నరాల ద్వారా ఆక్సిజన్ అనేది తల్లి గర్భంలోంచి అందింది. బయట పడినప్పటి నుంచి తాను స్వయంగా గాలి పీల్చుకోవడం అనేది మొదలై అట్లా శరీరం చాలించే వరకు, శరీరం చాలించి మరణించే వరకు ఈ శ్వాస ఆడుతూనే ఉంటుంది. అది జీవితాంతం నువ్వు కష్ట సుఖాల్లో ఉన్నావనో, నీ పనుల్లో ఉన్నావనో, నువ్వు పని మీద ఉన్నప్పుడో, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడో, నువ్వు చాలా బాధలు వచ్చినప్పుడో, లేకపోతే నువ్వు నిద్రపోయినప్పుడో,
నీ పని మీద బిజీగా ఉన్నప్పుడు ఏ రకంగా ఎప్పుడైనా ఉండని ఇంకా. అప్పుడు పుట్టావు ఇంక శరీరం సాలించే వరకు నీతో నిమిత్తం లేకుండా, అయ్యో! నేను ఈరోజు అనుకోలేదే అదే పనిగా, గాలి ఈరోజు పీల్చుకోవాలని అనుకుంటున్నావా నువ్వు? దాని మీద సంకల్పం పెడుతున్నావా? లేదంటే దాన్నేదైనా ఆలోచించి నువ్వు నిర్ణయించకుండా, నీతో నిమిత్తమే లేకుండా నిరంతరము అది జరుగుతూనే ఉంది ప్రక్రియ. కష్ట సుఖాల్లో, నిద్రలో ఏ విధంలో ఉన్నా కూడా అది ఏ విధంగా నిన్ను అనుసరిస్తోందో ఆ శ్వాస అనేది నిరంతరం అనుసరిస్తోంది. అట్లా విశ్వాసం కూడా నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది నిరంతరము ఉండాలి. ఆ శ్వాస ఎట్లా నిన్ను అంటిపెట్టుకోనుందో అట్లా నిరంతరము ఉండాలి. ఆ బ్రహ్మ జ్ఞానమందు పరమాత్మ యందు విశ్వాసము ఉండాలి. అప్పుడే వాడు నన్ను తెలుసుకోగలడు. అట్లా నిరంతరం ఏ పనిలో ఉన్నప్పటికీ గాలి ఎట్లాడుతాందో, నువ్వు ఏ పనిలో ఉన్నా అది చేస్తూ ఉన్నప్పటికీ నీ భావన దీని వైపు ఎప్పుడైతే నువ్వు పెట్టావో, వేదాంతం వైపు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా విచారణ దీని వైపు గురువు దగ్గరికి చేరిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం ఆ భావనలో ఉండాలి. రోజు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నారు కదా! మీ మనసులో కొన్ని ముఖ్యమైనటువంటి చేయవలసిన పనులున్నాయి. అప్పుడప్పుడు మిగిలినవి కూడా మర్చిపోతున్నారా లేదా? చేయాల్సిన కొన్ని పనులున్నాయి. కొన్నేమో మర్చిపోతున్నారు. కొన్నేమో గుర్తులో ఉండి చేస్తున్నారు. లేదా అవి మర్చిపోతున్నారు. మళ్ళా గుర్తొచ్చి చేస్తున్నారు గదా! కొన్నేమో మర్చిపోతున్నారు గదా! నువ్వు రేచకపూరకాలు కావాలని చేస్తున్నావా? ఈ పనులేమో కొన్ని ఈరోజు జేశావు. రేపేమో నిన్న వీలు కాలేదు. కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలినవి రేపు జేద్దామని పూనుకొని రేపు జేశావు. అట్లా చేస్తూ పోయినప్పటికీ నువ్వు అనుకున్నవన్నీ కొన్ని అయిపోతూ ఉంటాయి. కొన్ని మిగిలిపోతూ కూడా ఉంటాయి. ఆ మిగిలిపోయిన దానిలో నువ్వు మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ చేయాలి అని చెప్పి చేస్తున్నావు. అట్లా నువ్వు రేచక పూరకాలు అంటే గాలి పీల్చుకోవడం, గాలి వదలడం. ఈ 2 కూడా నువ్వు కావాలని ఇదిగో ఇన్ని సార్లు చేయాలి ఈరోజు ఈ విధంగా అనే నీ ఆలోచన, నీ సంకల్పంతో నిమిత్తం లేకుండా వెంతకవే జరుగుతూ ఉన్నాయి. నువ్వు కావాలని చేస్తున్నావా? నేను చేయాలి ఇట్లా అని. గాలి పీల్చుకోబడుతోంది, వదలబడుతోంది. 21,600 సార్లు మేలుకున్నా, నిద్రపోయినా, ఏ విధంగా ఉన్నా నీ నీ స్థితిగతులతో సంబంధం లేకుండా నిరంతరము ప్రాణవాయువు వాడితేనే నీ ప్రాణం ఉంటుంది. కాబట్టి నీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది గదా అది. నువ్వు ప్రత్యేకంగా దానికేమన్నా ఈ పని జేయాలని నువ్వు సంకల్పించిందేది కాదు. నీ ప్రమేయం లేకుండా జరుగుతోంది. ఒకసారి శ్వాస అనుకున్నదట. ఆ శ్వాస అనేది ఓసారి అనుకుందట. గానిగెద్దులాగా ఏమిటి ఈ గోల? గానిగెద్దు చేసినట్టు ఎప్పుడో నిరంతరము నేను దాంట్లో నుంచి పక్కకు వేయట్లేదు గదా! ఈ గానిగెద్దులాగా ఏమిటిదబ్బా ఈ గోల అనుకుందట. ఎప్పుడు అదే పనే గదా! గానిగెద్దు ఏం చేస్తుంది? ఓసారి కళ్ళు తిరగకుండా దాన్ని ముందు కట్టేస్తారు కళ్ళకు. అది తిరగడమే అది. నిరంతరము తిరగడమే గానిగెద్దు. అట్లా ఏమిటి ఈ గోల? నేనిట్లా ఆడుతూనే ఉండాలనా? పైకి, కిందకి, లోపలికి, బయటికి పని చేస్తూనే ఉండాలనా? రాత్రిపూట మనసు కూడా విశ్రాంతి తీసుకొని నిద్రపోతోంది. ఈ సర్వమును జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏదైతే వ్యవహారం చేయడానికి కారణమైనది మనసుందే, ఆ మనసు గూడా విశ్రాంతి తీసుకుంటోంది రాత్రిపూట. ఆ మనసు కూడా విశ్రాంతి తీసుకొని రాత్రిపూట నిద్రపోతోంది ఏ రకంగా చైతన్యము లేకుండా. ఆ విధంగా నిద్రపోతున్న దాంట్లో అప్పుడు విశ్రాంతి పూర్తిగా దానికి కూడా విశ్రాంతి ఉంది. నాకేంది లేదే. ఈ గానిగెద్దు పోయినట్టు పోతానే నిరంతరం ఆడుతూనే ఉండాలి గదా! అని అనుకుందట. ఇంద్రియాలు అన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాయి. ప్రతి ఇంద్రియము విశ్రాంతి తీసుకుంటోంది. బాహ్యేంద్రియాలు గాని, అంతరేంద్రియాలైన. విశ్రాంతి తీసుకుంటూ ఉంటే, నాకు మాత్రం రెస్ట్ లేకపోతే ఎట్లా? అని ప్రాణం కూడా విశ్రాంతి తీసుకుంటే ఏమైపోతావు నువ్వు? అని ప్రాణం గూడా విశ్రాంతి తీసుకుందనుకో, ఆ ప్రాణం విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది? ఉపాయంగా ఆ రోజే గదా!
ఎప్పుడైతే శరీరం విడిచినట్టు అవుతుంది. ప్రాణం విశ్రాంతి తీసుకోదు. అది నిరంతరము నడుస్తోంది. ఆ విశ్రాంతి తీసుకున్న రోజు అదే ఆఖరి రోజు. కాబట్టి అది అసలు విశ్రాంతిని కోరుకోకుండా నిన్నెప్పుడూ అది కాపాడుతోంది. విశ్రాంతి అనేదే కోరకుండా నిరంతరము ప్రాణవాయువు లోపలికి, బయటికి ఆడటం వల్ల అది నిన్ను కాపాడుతూ ఉంది. నీకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా నీలో శ్వాస ఆడుతూనే ఉంది. నువ్వు కష్టమొచ్చినప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు, నువ్వు హాయిగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, నీ పని చేసుకుంటూ ఉన్నప్పుడు, నిద్రపోయి ఉన్నప్పుడు, శరీరంలోని సర్వము అవయవాలు విశ్రమించినప్పుడు కూడా నిరంతరము అది శ్వాస ఆడుతూనే ఉంది. మెలకువలో ఉన్నా, మెలకువతో ఉన్నా, కలలు కంటున్నా నీ శ్వాస ఆడుతూనే ఉంది. మెలకువలో ఉన్నప్పుడు కంటోంది, ఆడుతోంది. కలలు కంటున్నప్పుడు కూడా ఆడుతోంది. నీ మనసు, ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నా, నీ మనసు, ఇంద్రియాలనేటివి విశ్రాంతి తీసుకుంటున్నా, శ్వాస విశ్రాంతి తీసుకోకుండా, ఆ గాఢ నిద్రలో కూడా శ్వాస కొనసాగుతూ నీతో పాటే ఉంది. గాఢ నిద్రలో కూడా నీతో పాటే ఉంది. తనకు హితుడై అంటే శ్వాస నీకు హితుడై, అహితుడు కాకుండా ఇక్కడ 2 అర్థాలున్నాయి. హితుడై, అహితుడు కాకుండా అంటే శ్వాసను నువ్వు అప్పుడప్పుడు తిట్టుకున్నా సరే, లేదంటే నువ్వు అసలు దాని జోలికే పోకపోయినా సరే, దాని పని అది చేస్తూనే ఉంటుంది. బలవంతంగా ఆపితే ఉక్కిరిబిక్కిరి అయిపోయినా సరే, బలవంతంగా ఆపినప్పుడు ఉక్కిరిబిక్కిరి అయితుంది కాసేపు. బంధించే వాళ్ళేమో వాళ్ళు ప్రత్యేకంగా విద్య నేర్చుకొని బంధించి కుమ్మక స్థితిలో ఉంటారు. మామూలుగా ఉండేవాడు ఒకవేళ ఊపిరి బిగబట్టాడనుకో, ఎప్పుడైనా నీళ్ళలో మునిగాము, ఊపిరి బిగబట్టేకి లేదు తెరుచుకునేకి లేదు కాబట్టి అప్పుడు నీళ్ళు పోతాయి కాబట్టి పోయావు. మళ్ళీ నిమిషం లోపల ఒకవేళ కొంతమందికి 2 నిమిషాలు, 3 నిమిషాల సామర్థ్యం ఉండేవాళ్ళు కూడా ఉంటారు నీళ్ళ లోపల. మళ్ళీ వచ్చేయాల్సిందే. మళ్ళీ వచ్చి ఉక్కిరిబిక్కిరై ఓపెన్ చేసుకుంటే మళ్ళా ఆయాసంతో సహా గబగబా గాలి పీల్చుకుంటాము మళ్ళా బయటకొచ్చి. సరే అట్లా ఉక్కిరిబిక్కిరి బలవంతంగా ఆపితే ఉక్కిరిబిక్కిరైనా సరే, శ్వాస నువ్వు మళ్ళీ పీల్చుకునేలాగా చేస్తుంది. మళ్ళీ పీల్చుకునేలాగా చేస్తుంది. శ్వాసిస్తున్నామనే శ్వాసిస్తున్నామనేది నీవసలు గుర్తించవు. ఎప్పుడైనా గుర్తిస్తున్నావా? నేను శ్వాసిస్తున్నానని అని ఎప్పుడు గుర్తించవు. నువ్వు దాని జోలికే పోవు. దాని పని తనంతకు తానుగా చేసుకుంటూ పోతోంది. శ్వాస అంటే ఏమిటో ఎప్పుడు తెలిసింది? ఏదన్నా రుగ్మత వచ్చి శ్వాస ఆడకు ఉక్కిరిబిక్కిరయి ఉంటే, వెంటిలేటర్ పెడితే, అప్పుడు శ్వాస యొక్క ఔన్నత్యం తెలిసింది. ఆ శ్వాస అంటే ఏమిటని దాని ఔన్నత్యం ఎప్పుడు తెలిసింది? అనారోగ్యం వచ్చి ఆస్పత్రికి పోతే, సరిగ్గా ఊపిరి కూడా అందుకోలేని స్థితిలో ఉంటే, ఏం చేస్తారు వాళ్ళు? వెంటిలేటర్ అనేది పెడతారు. దాని ద్వారా అది ఆక్సిజన్ లోపలికి పంపుతూ ఉంటే, స్వయంగా పీల్చుకోలేనటువంటి ఊపిరితిత్తుల రుగ్మత ఉందనుకో, లేదా లోపల ఏర్పడినటువంటి అవయవాల్లో సమస్యొచ్చి ఊపిరి స్వయంగా పీల్చుకోలేనంతటి అనారోగ్యం అన్నప్పుడు అది పెడతారు శ్వాస. దాని ద్వారా శ్వాస అందిస్తారు. అట్లా అది తెలిసి ఏదన్నా రుగ్మతొచ్చి ఉక్కిరిబిక్కిరై వెంటిలేటర్ పెడితే, అప్పుడు శ్వాస అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉంది. ఈ శ్వాస యొక్క ఔన్నత్యం అనేది తెలిసింది. ప్రాణం నిలబడటానికి మళ్ళీ నీ శరీరంలో ఉండే అవయవాలు మామూలుగా అయ్యి, నీ అంతకు నీవు పీల్చుకునే వరకు అదే వెంటిలేటర్ కొనసాగిస్తారు. అంతవరకు దాని యొక్క ఔన్నత్యం తెలీదు. దాని పని అది జేస్తూనే ఉంది. ఒక గానిగెద్దులాగా, బానిసలాగా దాన్ని నువ్వు ప్రేమించినా, ప్రేమించకపోయినా అది మాత్రం నిన్ను రక్షించే పని నిరంతరాయంగా జేస్తూనే ఉంది. నిరంతరాయంగా రక్షిస్తూనే ఉంది. ఆ శ్వాస నీకు హితమై నిన్ను ఎట్లు అనుసరిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ ఉందో, ఆ శ్వాస ఏ విధంగా నీకు పనికొచ్చే విధంగా హితమై అంటే, నీకు హితుడు అంటే స్నేహితుడు. నీ నీ నీతోనే ఏ విధంగా ఉందో అది నిన్ను వీడకుండా. అట్లా నిన్ను ఏ విధంగా రక్షిస్తూ ఉందో, అట్టి శ్వాసనలే ఆహ్, అట్టి శ్వాస వలె
ఆ శ్వాస నిన్నెలా పట్టుకుందో నువ్వు అలా పట్టుకో. ఆ శ్వాస నిన్ను ఎలా పట్టుకుందో అట్లా పట్టుకో. ఈ ఒక్క నిమిషం. ఏ విధంగా నిన్ను పట్టుకుందో అట్లా నువ్వు పట్టుకో. అవతార పురుషుడు అయినను నమ్మి అనుసరించే వారిని అనుసరించని వారిని కూడా ఏ విధంగా సమానంగా రక్షిస్తాడో, ఒక అవతార పురుషుడు అనుకో, ఏ విధంగా నమ్మని వారిని అందరినీ ఏ విధంగా రక్షిస్తాడో సమానంగా, అలా దైవం నిన్ను పట్టించుకోవట్లేదు అని అనుకోకుండా, దైవం పట్టించుకుంది అని అనుకుండే పని లేదు. నిరంతరము దానిని సృష్టి కార్యాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి జగత్తులో జరుగుతున్న సర్వ వ్యవహారాలకు ఒక పరమాత్మ ప్రకాశం అనే దాని వలనే పంచభూతాత్మకంగా ఉండే సర్వము నడుస్తున్నది కాబట్టి, అనే భావనలో దైవం అనేది నన్ను పట్టించుకోవట్లేదు అనే భావనే నీకు లేకుండా అని అనుకోకుండా, నీ భక్తి విశ్వాసములు నిరంతరంగా నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావో దాని పట్ల ఉండాలి, కొనసాగించాలి. నిన్ను విడవని శ్వాస వలె నిరంతరాయమైన విశ్వాసాన్ని, అర్పణ భావాన్ని నీతో ఉంచుకోవాలి. నిన్ను ఏ విధంగా అంటే, నిన్ను విడవని శ్వాస వలె, శ్వాస ఏ విధంగా నీతో ప్రమేయం లేకపోయినా, నువ్వు సంకల్పించకపోయినా, నువ్వు దాని గురించి ఆలోచనే చేయకపోయినా, అది ఏ విధంగా నిన్ను నిరంతరము శ్వాస ఆడి నీ ప్రాణాన్ని రక్షిస్తోందో, అట్లా నిరంతరాయమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు, అర్పణ భావాన్ని నీలో ఉంచుకోవాలి. నువ్వు ఒక వేదాంతం వైపుకు నమ్మి దాంతో ఆ సిద్ధాంతం వైపుకొచ్చావు. ఈ సిద్ధాంతం. కొంతమంది ఇంకో సిద్ధాంతం వైపు పోయారు. కొంతమంది కేవలం భక్తి భజన వల్ల పోయారు. దేన్ని పట్టుకున్నా కూడా దాని పట్ల నిరంతర విశ్వాసంతో, దాని మరణంతోనే నువ్వు ఉంటే, దాని యొక్క ప్రయోజనము, ప్రభావము నీకు తెలుస్తది. అర్పణ భావంతో నువ్వు ఉంచుకోవాలి. పరమాత్మను అలా పట్టుకో. ఏదో టైమ్ పాస్ లాగా కాకుండా, ఏదో ఈ టైం అయిపోతే ఈ టైం కాసేపు చర్చ పెట్టుకున్నాం అయిపోయిందని కాకుండా, నువ్వు మళ్ళీ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ నీ భావనలో ఆ గురువాక్యాన్ని ఏ విధంగా నువ్వు స్మరించుకోమంటున్నామో, నిద్ర వచ్చు వరకు నీవు చచ్చు వరకు నువ్వు మరవకుండా ఏ విధంగా నిన్నుండమంటున్నాము, ఈ గురుమంత్రం ప్రకారం ఏదైతే నీకు బోధించారో ఉన్నదొక్కటే, ఇక మిగిలిందంతా లేనిదే. ఏదైతే ఉన్నదని చెప్పారో అది బట్టబయలుగా ఉన్నది. మిగిలిందంతా కేవలం తోచినటువంటి కలలాగే ఇదంతా ఉంది. అది నువ్వు మననం చేసుకొని, నువ్వు నేననే సంకల్పంతో కారణమైనటువంటి నేను లేదు, అది రహితమైపోతే నిర్గుణమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం ఏ విధంగా భావన చెందాలనో, ఆ చెప్పినటువంటి అంశాన్ని, ఆ భావాన్ని, ఆ భావంతోనే నువ్వు ఆ విడవని విశ్వాసం వలె నిరంతరము నీ పనుల్లో ఉన్నప్పటికీ ఏదైతే ఉందో ఆ భావనతో ఉంటే, అప్పుడేంటంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి, అన్యమైనటువంటి భావనొచ్చి, లేదంటే వేరువేరుగా నువ్వు వ్యవహరించేటువంటివన్నీ ఉన్నాయో అవన్నీ చేరవు. మనస్సు దీంట్లో ఉంటుంది కాబట్టి, ఈ వచ్చేటువంటి భేద బ ద్వయ ద్వ ద్వంద్వాలన్నీ నశిస్తాయి. ఈ ద్వంద్వ భావన అనేది నశించి, భావనల్లో నువ్వు అశరీరుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండేకి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నువ్వు ఏ భావాన్ని భక్తిగా పెట్టుకున్నావనుకో, పరమాత్మను ఆ విధంగా పెట్టుకో. అర్పణ భావంతో ఉన్నారని, దేవుడు ఏది చేయట్లేదు, నయం పట్టించుకోవట్లేదు, ఈ విధమైన భావనలు కాదు. ఆ పట్టించుకునేది ఉండదు. సర్వత్రా సర్వ జగత్తును ఒకే రకంగా చూస్తూ ఉంటుంది అది. పరమాత్మను ఆ విధంగా పట్టుకో. అంత విశ్వాసంతో అలా నన్ను పట్టుకుంటే తప్పకుండా నువ్వు పొందుతావు అని, ఆ విధంగా శ్రీకృష్ణుడు కదా చెప్పినట్టు దాంట్లో భగవద్గీతలో ఉదహరించినారే. ఎవరైతే నిరంతరము నా ధ్యాసలోనే ఉంటారో, ఇంకా అన్యం ఏ విధంగా ఆలోచించకుండా ఉంటారో,
వాళ్ళు పొందుతారు నన్ను అని చెప్పినట్టుగా అది భక్తి భావంలో చెప్పిండేది. అలాగే దాన్ని మనము దీనికి అనువర్తం చేసుకుంటే, వర్తింపజేసుకుంటే సరిపోతుంది గురువాక్యాన్ని. ఇది మెహర్ కాబట్టి బాబా చెప్పింది. ఆ! ఇవి మెహర్ బాబా వాక్యాలు ఇవి 12. దాంట్లో కూడా చెప్పారు. భగవద్గీతలో కూడా అవే ఉంది. ఇంకో రూపంలో ఉంది అంతే. అదే వాక్యాలు. ఆయన మెహర్ బాబా గారు ఆచరించి చూపినటువంటి వారు. ప్రతి విషయము. నువ్వు ఊరికే అట్లా చెప్తున్నావు గానీ, అన్నిటినీ సర్వసమానంగా చూడగల భావంతోనే ఉన్నావా లేదా? అని ఎట్లా గ్రహించాలి మేము అని ఎవరో ఒక భక్తుడు ఓసారి కొంచెం అనుమానం వ్యక్తం చేశాడు. అనుమానం వ్యక్తం చేస్తే ఆ రోజు ఓ కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఆ రోజు ఇట్లా కార్యక్రమంలోనే జరుగుతూ ఉండగా ఆయన ఏం చేశాడంటే, ఓ శిష్యుడిని అప్పుడే ఆశ్రమంలోకి ఏదో వస్తువులను మోసుకొని బయట నుంచి వచ్చినటువంటి రిచ్చావాడిని. వాళ్ళిద్దరిని రమ్మని ఓ టేబుల్ మీద ఈయన పైకి కిందికి వంగలేడు కాబట్టి అప్పటికే ముసలాయన అయిపోయాడు ఆయన. ఏం చేశాడంటే 2 కుర్చీలేయమని ఆ టేబుళ్ళ మీద ఎత్తులో ఉన్న టేబుళ్ళ మీద వాళ్ళ కాళ్ళిద్దరివి కడిగాడాయన. శిష్యునివి, బయట నుంచి రిక్షాలో సామాన్లేసుకొచ్చిన వాడివి. ఇద్దరివి కాళ్ళు కడిగాడు. ఏ విధమైనటువంటి భేదము నాకేమి లేదు. ఏమి అందరివి సర్వమును ఒక్కటివే. ఇప్పుడు నేను శిష్యుడు ఒక్కటే. నేను బ్రహ్మము ఒక్కటే. నేను విశ్వంలోని ఏ వస్తువు కంటే అన్యంగా భావించడం లేదు అని అనుకున్నప్పుడు నాకు వేరే విధంగా ఏముంటుంది? ఆ బయట ఎవరైతే తీవ్రమైనటువంటి నేను ఇది అనేటువంటి అభిమానాన్ని పెంచుకొనున్నారో, వాళ్ళు అహంతో కూడుకొని ఉంటారు కాబట్టి, అభిమానమే అహంగా మారి ఉంటారు కాబట్టి, నేనా ఈ పని చేసేది? అనే భావన ఉండొచ్చేమో గానీ నాకేమీ లేదు అనడానికి ఆయన ఆ శిష్యుడు ఆ విధంగా వెలిబుచ్చితే ఆ పని చేశాడాయన. అట్లా. అంతగా అంకితమై ఆ చెప్పిన భావాల పట్ల చేసిండేవాళ్ళు వాళ్ళు పెద్దలు. ఇక ప్రేమతో సాధన, నా యందలి ప్రేమతో విషయ వాంఛల ఎడల తనకున్న మోహమును దూరం చేయగలిగినప్పుడు నన్ను పొందగలడు. నా మీద ప్రేమతో విషయ వాంఛల ఎడల ఏవైతే విషయ వాంఛలు అనే వాటివి నువ్వు తీర్చుకొనున్నావో, నువ్వు అనుభవించి, ఆ అనుభవించినటువంటి వాటివి వాసనలుగా మారి నీలో మళ్ళీ దాని వైపుకి లాగుతున్నాయో, మళ్ళీ ఆ అనుభవం ఉంటే బావుండు, మళ్ళీ దాన్ని రుచించుంటే బావుండు, మళ్ళీ దాని పట్ల నాకు కలుగుతోంది అనే వ్యామోహంను నువ్వు గనక దూరం చేయగలిగితే, ఒక భక్తితో పెట్టుకున్న ఒక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు ఇవన్నీ అడ్డమొస్తున్నప్పుడు అన్నిటిని ఏ విధంగా దూరం పెట్టి, ఆ లక్ష్యం వైపే నీ మనసు ఉంటుందో, అట్లా విషయ వాంఛలనేటివన్నీ కూడా ఏవైనా సరే ఆ విషయాలు. కుటుంబంలో ఉన్నటువంటి నువ్వు మామూలుగా స్త్రీతో సంబంధించినటువంటి కేవలం అవే కాక కోరికలు ఏ రకమైనటివైన ఉన్నప్పటికీ, ఈ వీటిని కలగజేసేటివి ఏవైతే దాని పట్ల కోరికను కలగజేస్తున్నాయో, వస్తువుల పట్ల, లేదంటే ఒక పదార్థం పట్ల, ఓ తినే దాని పట్ల, ఓ అనుభవం ఏదైతే ఏ ఏ రకాల అనుభవం చెంది నీ నీలో అవి వాసనలుగా పెట్టుకొనున్నావో, వాటన్నిటి పట్ల నీకుండే మోహాన్ని దూరం చేయగలిగినప్పుడు నన్ను పొందగలవు అని చెప్తున్నాడు. అట్లా చేసిన వాడే నన్ను పొందగలడు. భగవంతుడిని ప్రేమించడం అంటే విగ్రహాన్ని ప్రేమించమనే చెప్పాడు. విగ్రహాన్ని పోయి ఒకటి అంతకుముందు ఏ విధంగా ఉందో అది. ఏదో దానికి రూపం చెక్కి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి, నువ్వు భావన చెందావు కాబట్టి పూక్కుంటన్నావు గుళ్ళోకి పోయి. కాబట్టి విగ్రహాన్ని ప్రేమించమని గాదు. భగవంతుడనే ఒక భావన చెంది, ఆ భగవంతుడనేది అక్కడ విగ్రహం రాయిగా కాకుండా సర్వంలోనూ ఉన్నది. సర్వత్రా ఉన్నది. ఇక్కడ, అక్కడ అన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశం గాకుండా సర్వత్రా ఉన్నది అనే భావనతో ప్రేమించమని. పరమాత్మను ప్రేమించడం అంటే, అందరిలో పరమాత్మ సర్వవ్యాప్తంగా చైతన్యంగా ఉన్నాడని, ఆ పరమాత్మను ప్రేమించడం అంటే, ఆ పరమాత్మ అవతార పురుషుడు అయినటువంటి వాడు, ఆ పరమాత్మని అందరిలో సర్వవ్యాపక చైతన్యం అందరి అనేటువంటి భావనతో నువ్వు ప్రేమించాలి.
పరమాత్మని ప్రేమించినప్పుడు ఆ పరమాత్మ భార్యని ప్రేమించరా? ఆ పరమాత్మ యొక్క పిల్లలను ప్రేమించరా? పరమాత్మకు సంబంధించిన ప్రతి వస్తువును ప్రేమించాలి. అంటే సృష్టిలో చైతన్యంగా ఉన్నటువంటి అనేక జీవులన్నీ కూడా పరమాత్మ ప్రకాశంతోనే జీవిస్తున్నాయి. అందరిలోనూ అదే రకమైనటువంటి చైతన్యం ఉన్నది. కానీ వాటి వాటిలో లేనటువంటిదేది? ఇట్లా విశ్లేషణ చేయగల జ్ఞానం మానవునికుంది. మిగతా వాటిలో లేదు. కానీ వాటికి ప్రాణమున్నది. వాటికి మిగతా పనులన్నీ ఉన్నాయి. అయితే ఆ విధంగా నువ్వు చూసినప్పుడు ఆ పరమాత్మ అయినా, వాళ్ళ భార్య అయినా, లేదంటే అదే చైతన్యంతో పనిచేస్తున్న ఇతర మానవులైనా, లేదా అదే పరమాత్మ యొక్క ప్రతిరూపాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి పిల్లలు గాని, ఇంకోరు గాని, ఎవరైనా గాని, అట్లే పరమాత్మకు సంబంధించిన ప్రతి వస్తువును, ఈ సృష్టి యావత్తు ఆ పరమాత్ముడే గనుక, ఈ సృష్టి యావత్తు ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా అని సర్వత్రా ఉన్నది. ఇందు, అందు అనే సందు లేకుండా లేకుండా ములుగుచ్చు సందు లేకను అని మనం పరిపూర్ణాన్ని చెప్పినట్టు, ఆ ములుగుచ్చు సందు లేకుండా సర్వత్రా అదే ఉన్నప్పుడు, సకల సృష్టిని నువ్వు యావత్తును ప్రేమించాలి. అంతేగాని ఇక్కడ ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు గనుక, నువ్వు ద్వేషించే వానిలో కూడా ఉన్నాడు. నువ్వు ఒకటి ఇష్టపడిన దాంట్లోనూ ఉన్నాడు. అయిష్టం చూపినటువంటి వస్తు సముదాయంలో కూడా ఉన్నాడు. ఇక ములుగుచ్చు సందు లేక అంతటా ఉన్నాడు అనంటే, అప్పుడు నువ్వు మళ్ళీ ద్వేషభావం, నువ్వు వేరే భావం అనేది ఏటుకుంది. ఏటుకుంటే ఉంటే ఎట్లయితుంది అప్పుడు? ద్వంద్వంలో ఉన్నట్టు అవుతుంది. కాబట్టి సర్వాన్ని కూడా పరమాత్మగా ప్రేమించాలి. అంతేకాదు సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది లక్ష్యంలో పెట్టుకున్నాం. లక్ష్యంలో పెట్టుకున్నాం. అంతా సర్వము కూడా బ్రహ్మమే అని లక్ష్యంలో పెట్టుకున్నప్పుడు ఈ కనపడేదంతా కూడా బ్రహ్మమే. కనబడుతున్నటువంటి సర్వము బ్రహ్మమే. ఈ నామరూప ప్రపంచమంతా నువ్వు వేరు వేరు పేర్లుగా పిలుచబడుతున్నటువంటి వస్తు సముదాయమైన, భౌతికంగా ఉన్నటువంటి పంచభూతాలైనా, లేదా నామరూపాత్మకంగా కనబడుతున్నటువంటి జీవులైనా, సర్వదృశ్య ప్రపంచము, దృశ్యం కనబడినది, కనపడనిది అంతా కూడా సర్వము కూడా బ్రహ్మమే అని అనుకున్నది లక్ష్యంగా ఉన్నప్పుడు, అంతా బ్రహ్మమే అనే చూసేటువంటి జ్ఞాన దృష్టి కూడా ఉండాలి గదా! ఉండాలన్నాం కదా! అంటున్నాడు. అది లక్ష్యమైనప్పుడు, ఆ లక్ష్యంతో చూసే దృష్టి కూడా ఉండాలి కదా! అయితే అంత జ్ఞాన దృష్టి మనకి వచ్చినా, రాకపోయినా, అయితే మన అంత జ్ఞాన దృష్టి మనకు వచ్చినా, రాకపోయినా, మన లక్ష్యం అది. మన లక్ష్యం ఆ విధంగా ఉండాలి. కాబట్టి ప్రయత్నం చేయాలా? వద్దా? దాని పట్ల ప్రయత్నం చేయాలనా? లేదా మనం? అంతటి జ్ఞాన దృష్టి ఉండేటట్టుగా మనం అయినప్పుడే లక్ష్యం నెరవేరే కోసం మన లక్ష్యం నెరవేరినట్టు. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి గదా! చేయాలా? వద్దా? ఈ కనబడే ప్రపంచమంతా బ్రహ్మమే. నీకు బ్రహ్మముగా కనపడకపోయినా అది బ్రహ్మమే. కనపడే వస్తు ప్రపంచం గాని, కనపడే ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే. అది నీకు ఏ విధంగా కనపడినప్పటికీ, కనపడుతున్నటువంటి ప్రపంచమంతా కూడా నీకు బ్రహ్మంగా కనపడకపోయినా, నాకు బ్రహ్మంగా కనపడలే. నువ్వు వస్తు రూపంగా చూసి, లేదంటే నీకిష్టంగా చూసి, లేదా నువ్వు అయిష్టంగా చూసి, లేదంటే శత్రువుగా చూసి, లేదంటే మిత్రుడుగా ఏ రకంగా అన్నా చూడు నువ్వు. కనపడేదంతా కూడా సర్వము బ్రహ్మమే అయినప్పుడు, శత్రువు కనపడ్డప్పుడు శత్రువు కూడా బ్రహ్మం అంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ అంటే శత్రువు కూడా బ్రహ్మమేను అంటుంది. అంతటా బ్రహ్మమును చూచేటువంటి జ్ఞాన దృష్టి కలగాలి. అంటే శత్రువుని శత్రుభావనతోనూ, మిత్రుడిని మిత్రభావంతోనూ చూసే దృష్టి పోవాలి. అందరిని మిత్రుడిని, శత్రువుని అందరిని ఒక రకంగానే చూసే దృష్టి రావాలి. చూసే దృష్టి వస్తే నువ్వు ప్రత్యేకత చూపకపోయినా ఆ శత్రువు అనుకునేవాడు నీ ప్రవర్తనలో, వ్యవహారంలో ఉన్నటువంటి ఏ రకమైన అంతరం పెట్టుకోకుండా ప్రవర్తించేదాన్ని బట్టి వాడే తెలుసుకోగలుగుతాడు. నువ్వు ప్రత్యేకంగా చూపాల్సిన పని లేకపోయినప్పటికీ నువ్వు చూపకుండా ఉంటే, ఆ విధమైనటువంటి భావన ఉంటే ఇంక శత్రువు శత్రువుగాను, మిత్రుడు మిత్రుడుగానే ఉంటారు. ద్వంద్వాలు 2 ఉంటాయి అట్లే. సర్వసమానత్వం అనే భావన రాదు. కాబట్టి శత్రువును శత్రుభావనతోనూ, మిత్రుడిని మిత్రభావంతోనూ చూసే దృష్టి పోవాలి.
అది నీ సాధన. నీ సాధన ఆ టైప్‌లో ఉండాలి. బ్రహ్మని పొందడానికి ఏ సాధన లేదు. కానీ బ్రహ్మ కంటే అన్యము నుండి విడుదల కావడానికి, బ్రహ్మం కంటే అన్యంగా ఉన్నదాన్ని విడుదల కావడానికి నివృత్తి సాధన ఉన్నదక్కడ. నివృత్తి సాధన అనేది ఉంది. మొత్తం నివృత్తి సర్వభ్రాంతులు నివృత్తి అయిపోయిన తర్వాత ఇంక తెలుసుకోవడానికి ఏదీ లేకుండా అయినప్పుడు అప్పుడు ఇంక వేదం అంటే తెలుసుకోవడం. వేదాంతం అంటే తెలుసుకోవడం అంతం అయిపోయి ఇంక ఉన్నది ఒక్కటే. ఇంక అది తప్ప అన్యం లేదు అనే భావనకి నివృత్తి సాధన ఉన్నదక్కడ. సాధనంతా కూడా నివృత్తి కోసమే. సాధన మొత్తం అంతా ఏమిటి? సర్వభ్రాంతుల్ని తొలగించుకోవడం కోసమే సాధనంతా. విచారణ అంతా కూడా అదే పద్ధతిలో సాగుతుంది. విచారణలో నీకున్నటువంటి భ్రాంతులన్నీ తొలగింపజేసే గురువు చేసి నిన్ను నువ్వు కూడా లేని రహిత స్థితిని పొందింపజేస్తాడు. నువ్వు ఆ విధంగా సాధన చేసుకుంటూ పోతే. అట్లా నివృత్తి జరగడం కోసమే ఈ సాధన అంతా, ఈ విచారణ అంతా. కాబట్టి అడ్డం తొలగితే నువ్వే బ్రహ్మ. అడ్డం తొలగించడమే నివృత్తి. ఈ అడ్డం ఉన్నటువంటి భ్రాంతులన్నీ తొలగితే నువ్వే బ్రహ్మము. ఆ అడ్డం తొలగడం ఏమిటంటే, ఆ అడ్డం తొలగడమే నివృత్తి జరగడం. ఆ నివృత్తి కావాలంటే ఇప్పుడు ఇదన్నీ చెప్తుమే సాధనా చతుష్టయ సంపత్తి కాటి నుంచి మహావాక్య విచారణ వరకు జరిగేదంతా కూడాను ఈ నివృత్తి కావడమే. ఒక్కటొక్కటిగా నివృత్తి అయిపోయి ఆఖరుగా నేనే ఆ బ్రహ్మను, నాకంటే అన్యంగా లేడు అనేటువంటి స్థితికి పోయే వరకు ఇదంతా కూడి ఉంది. విచారణతో నివృత్తి చేసుకుంటూ పోతూనే ఉంది. గుణాలు తొలగించుకోవడమే నివృత్తి. ఈ గుణాలనేటివి తొలగించుకోవడమే నివృత్తి. గుణాలు లేకపోతే సృష్టి వ్యక్తమయ్యే అవకాశమే లేదు. సృష్టి అవ్యక్తంగా ఉన్న దాంట్లో మహదంకారం ఏర్పడి 3 గుణాలతో కూడి పంచతన్మాత్రలుగా ఉన్నవి కార్యరూపం ధరించి పంచభూతాత్మకంగాను సకల సృష్టికి మళ్ళా ఒకదానికొకటి కారణంగా వచ్చినాయి. అట్లా వచ్చినానికి కారణం మొదట గుణాలు తొలగించుకోవడమే నివృత్తి. కాబట్టి గుణరహితంగా కావడము అంటే గుణాలు లేకుండా ఉంటే ఏదైతే నువ్వు చెందుతున్నావో ఇవన్నిటికీ కారణమైనటువంటివి. ఒకదాని పట్ల ద్వేషం, ఒకదాని పట్ల అనురాగం, ఒకదాని పట్ల మోహం, ఒకదాని పట్ల క్రోధం, ఒకదాని పట్ల ఇష్టం, అయిష్టం ఈ సర్వమునకు. కాబట్టి గుణరహితంగా ఉండడము అంటే సర్వంగాను ఏ విధమైనటువంటి భావన చెందకుండా అయిష్టమైన దాన్ని కనిపించినా, ఇష్టమైన దాన్ని కనిపించినా, ఇంకోటి కనిపించినా అశరీరుడైన వాడు నేను లేను, శరీరం ఉంది, శరీరంలో భావన చెందుతున్నటువంటి నేననేది లేకున్నాను, దీంతో తాదాత్మ్యం చెందకున్నాను, ఈ కనబడే వచ్చే పోయే జగత్తంతాను తాను చూసినప్పటికీ దాన్ని అంటకుండాను ఏ విధంగా ఉంటుందో అట్లా గుణాలు తొలగించుకుంటే ఆయన్నిటి పట్ల ఒకే రకమైన భావన వచ్చేదానికి మార్గం అవుతుంది. ఆ గుణాలు తొలగించుకోవడమే నివృత్తి. ఈ ప్రేమ అనేటువంటిది మనసుకున్నంత వరకు గుణములతో కూడి ఉంటుంది. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అనురాగం ఎప్పుడైతే మన మనసులో ఉందో, మనసుకు ఎప్పుడైనా అట్లా ఉందో అప్పుడల్లా ఈ మనసుతో కూడుకొని ఉన్నంత వరకు ఈ ప్రేమ అనేది అటువంటిది మనసులో ఉన్నంత వరకు గుణములతో కూడే ఉంటుంది. కారణంతో కూడి ఉంటుంది. దీంతో కూడి ఉంటే ప్రత్యేకమైనటువంటి రాగం ఏర్పడడానికి ఆ ప్రేమే రాగంగా మారి, మోహంగా మారి ఇట్లా అన్ని రకాలుగా మారడానికి కారణమైనటువంటిదంతా దాంట్లో ఉంది. మనసు దాంతో స్పందించేదాన్ని బట్టి ఉంది. కాబట్టి కారణంతో కూడి ఉంది. ఒక ప్రయోజనాన్ని ఆశించి ఉంది ప్రేమ. ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఉందంటే ఒక ప్రయోజనాన్ని ఆశించి ఉంది. ప్రయోజనాన్ని ఆశించి ఉండే ప్రేమ రాగమే. ప్రయోజనాన్ని ఆశించి ఉండే ప్రేమంతా రాగమే. నా పిల్లలు, నా వస్తువులు, నా ఇల్లు, నా ప్రపంచం అని ప్రత్యేకంగా నీకు అనుకూలంగా ఉండేటివన్నీ నువ్వు అత్యధికంగా ప్రేమగా ఉన్నప్పుడు అదే రాగం. ఓ ప్రత్యేకంగా ఉన్నాం. మళ్ళా వాళ్ళ పట్ల ఈ ప్రేమ ఎప్పుడైతే ఇది ఉందో, ఒకటి ఉంటే రెండోది ద్వంద్వం ఖచ్చితంగా ఉన్నట్టే
ఎప్పుడైతే ప్రేమ అనేది రాగంగా మారి ప్రత్యేకంగా చూడబడుతోందో దానికి ఆవలే ద్వేషం అనేది ఉంటుంది, వ్యతిరేకత అనే భావము ఉంటుంది. కానీ దివ్యత్వంలో ఉండే దైవీ ప్రేమ కాదు. దివ్యత్వంలో ఉండే దైవీ ప్రేమ అని ఇందాక పైపేరాలో వచ్చింది. ఆ దేవుడు నన్ను చూడట్లేదేమో, ఆ దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే భావన నీలో ఉంది తప్ప, అది సర్వాంతర్యామిగా ఉన్నదానికి ప్రత్యేకమైనటువంటి ద్వేషము, ప్రత్యేకమైనటువంటి ప్రేమానురాగాలు లేవు. నీ సంచిత ప్రారంధ కర్మలను బట్టి నీకు ఏర్పడేటివన్నీ అవి వాటిగానే ఏర్పడుతున్నాయి తప్ప, ఆటి కర్మ యొక్క నువ్వు కర్తగా చేసినటువంటి పనుల వల్ల ఏర్పడిన ఫలితాల వల్ల. అంతేగాని దేవుడు వాడు ఫలానోడు ఈరోజు పొద్దున్నే అసలు నన్ను ముక్కోలేదు అని ఆ ద్వేషం పెట్టుకోవడం, శత్రుత్వం పెట్టుకోవడం అనేటువంటి అంశం ఉండదు దాంట్లో. దివ్యత్వం అనేటువంటి ప్రేమలో, దివ్యత్వంలో ఉండే దైవీ ప్రేమలో అవన్నీ ఉండవు. ప్రత్యేకంగా రాగము లేదా ద్వేషం అనేటివి ఉండవు. ఇక్కడ మన లక్ష్యము కూడా దివ్యత్వం. దివ్యత్వమైన వైపు మన లక్ష్యం పోవాలి కాబట్టి మన ప్రేమ ఎట్లుండాలి అంటే సకలం వైపు ఒకటే రకంగా ఉండాలి. ప్రత్యేకంగా అది రాగంగా మారి కొందరి పట్ల రాగంగా, ప్రేమంగా ఉండి కొందరి పట్ల ద్వేషంగా ఉండే విధంగా ఉండకూడదు. అప్పుడు ఒకే రకమైన ప్రేమగా ఉంటే, ఒకే రకమైనటువంటి అన్నిటి పట్ల దృష్టి ఉంటే అది దైవీ ప్రేమ అవుతుంది. దివ్యమైనటువంటి ప్రేమ అవుతుంది. మానవ ప్రేమ ఏమవుతుందంటే రాగము. మానవుడు చేసేది ఏంటంటే ఓ ప్రేమ చూపిస్తున్నాడు అంటే తన స్నేహితుని పట్ల ఒక రకంగా, ఇంట్లో వాళ్ళ పట్ల ఒక రకంగా, తనకు బాగా ఇష్టమైన వాటి పట్ల ఒక రకంగా, అయిష్టంగా ఉన్న వారి పట్ల ఒక రకంగా, శత్రువు పట్ల ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఆ దివ్యత్వాన్ని కోల్పోతుంది అక్కడ. వేరువేరుగా చూపిస్తున్నావు కాబట్టి ఆ ప్రేమ. మానవ ప్రేమ ఇది, రాగం ఇది. దివ్య ప్రేమే బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్తుంది. దివ్య ప్రేమ అనేది మాత్రమే దివ్య ప్రేమ అంటే ఇందాక చెప్పారే అట్లా. దైవం పట్ల దైవానికి నీకుంటుంది గానీ కారణాకారణములు వేరువేరుగా. దైవం అంతటా సమానంగా ఏ విధంగా దృష్టితో చూశారో ఆ విధమైనటువంటి శత్రుమిత్ర భావన గాని, లేదంటే స్వార్థపరమైనటువంటి అనుకూలమైన నీకు అవసరం కోసం వచ్చే ప్రేమగా గాని, అట్లా ఏ విధమైనటువంటి వాటి లేకుండా సహజంగా అన్నిటి పట్ల ఒకే రకమైనటువంటి దివ్యమైనటువంటి ప్రేమ ఉంటే, ఆ దివ్య ప్రేమే బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడే, ఆ విధంగా నువ్వు భావన చెందినప్పుడే అది బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్తుంది నీకు. అట్లా భావన చెందకుండా భావంలో ఇవన్నీ మెదులుతూ ఉంటే నిన్ను దాటికి తీసుకెళ్ళలేదు. నువ్వు గురువాక్యంతో ఉన్నప్పుడు, నువ్వు లేనివాడుగా ఉన్నప్పుడు నీ ప్రవర్తనాపరమైన నీదంతా ఎట్లుండాలి అంటే ఈ దివ్య ప్రేమ పద్ధతిలో ఉండాలి. అన్నిటి పట్ల సమానంగా. అట్లా లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది చెప్పారు. అది గుణములతో కూడినంత కాలము మానవునిగా ఉంటుంది. ప్రయోజనాన్ని ఆశించుండే ప్రేమంతా రాగమే ఉంటుంది గానీ దివ్యత్వంగా ఉండదు. దైవీ ప్రేమ కాదది. కాబట్టి ఇక్కడ మన లక్ష్యం ఈ విధంగా ఉన్నప్పుడు దివ్య ప్రేమ అనేదే బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్తుంది. అట్లా కాకుండా స్వార్థపూరితమైన ప్రేమ, మానవుడు మామూలుగా చూపించే ప్రేమ అది బ్రహ్మజ్ఞానం వైపు తీసుకెళ్ళదు. నువ్వు బ్రహ్మవు అని అయిన తర్వాత నేనే బ్రహ్మను, నేనే ఆత్మస్వరూపంగా ఉన్నాను, నేనే ఈ సర్వమును కల్పిస్తున్నాను, సృష్టిస్తున్నాను. ఆ నేననేది, నేను బ్రహ్మను అనేది కూడా పోగొట్టుకొని, ఆ నిర్గుణ బ్రహ్మం ఏ విధంగా గుణరహితంగా ఉన్నటువంటి బ్రహ్మం ఉందో దాన్ని తెలుసుకునే కోసమే ఇదంతా చేస్తున్నాను అనేటువంటి దివ్యమైనటువంటి ప్రేమ ఉంటే బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్తుంది. దివ్య ప్రేమే సర్వం కల్విదం బ్రహ్మలోకి తీసుకెళ్తుంది. దివ్య ప్రేమ ఉంటేనే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం బ్రహ్మ, బ్రహ్మము తప్ప అన్యము లేనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. దివ్య ప్రేమ ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ఆ దివ్య ప్రేమ ఏం చేస్తుంది? సర్వమును ఒక్కటిగా కనబడి నీకు దృశ్యంగా కాకుండా నీ భావంతో సహా, కేవలం కంటితో కాకుండా భావంలో నిరంతరం వచ్చేటువంటి ఆలోచనల్లో అన్నిట్లోనూ కూడా ఒకటే రకమైనటువంటి దివ్య ప్రేమ చూపిస్తే, ఆ భావన ఉంటే ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ప్రపంచాన్ని విడిచిపెట్టడం అంటే దేన్నైనా ఒక దాని పట్ల నీకు భావన ఉండి దాన్ని
దాంతో తాదాత్మ్యం చెందడం అనే దాన్ని పోగొడుతుంది. అప్పుడు ఒకటి కాదు, సర్వము ఒకటే రకమైనటువంటి భావం ఉన్నప్పుడు నీకు ప్రపంచంలో మళ్ళీ నీకు ప్రత్యేకమైనటువంటివి ఉండవు. ఆ ప్రపంచ భావనను నిన్ను పోగొడతాయి. పోగొట్టి మన పిల్లల్ని తప్పు చేసినా ప్రేమిస్తాం. మన పిల్లలు తప్పు చేశారు. అప్పుడేం భావన వచ్చింది వెంటనే? అయ్యో! మా పిల్లోడు ఏదో పొరపాట్లెప్ప, ఏదో చేశాడులే, తప్పు చేశాడు అని ఎవరో వాళ్ళు దండించేకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనసు రాజీ పడి ఏమి అనలేక, వాళ్ళని తప్పు చేసినా కూడా క్షమిస్తున్నాం గదా! ప్రేమిస్తున్నాం గదా! తప్పు చేసినప్పుడు కూడా ప్రేమిస్తున్నాం. తప్పు చేసినప్పుడు వాళ్ళకి నచ్చజెప్పి, ఇదిగో ఇది తప్పు, ఇటువంటి పనులు చేయరాదు. ఈ విధమైనటువంటిది ఇది అని న్యాయాన్యాయాల భావన దృష్టిలో నువ్వు ఆలోచించి, అప్పటికప్పుడే వానికి చెప్పగలగాలి. ఇతరుల మీద ఖండిస్తే చులకనైపోతామేమో, ఇతరుల మీద దండిస్తే వీడు భావిస్తాడేమో ఏదో అనేది గనక పెట్టుకున్నారనుకో, ఆ విధంగా తప్పులతో సహా అట్లే మారిపోతాడు వాడు. అట్లా కాబట్టి ఎప్పుడైనా గూడా అట్లా ప్రత్యేకంగా తప్పు చేసినా గూడా ప్రేమించడము, తప్పు చేసినా గూడా ఏం తప్పు లేదని ఇంగా సమర్థించడము, లేదంటే ఎదుటి వాళ్ళ మీదకి ఇంకా వాళ్ళదే తప్పన్నట్టు పోవడం, ఇంకా దుర్మార్గుడుగా మీ పిల్లోడినే దుర్మార్గుడుగా తయారు చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఖండించే స్థితిలో నువ్వుండాలి. గాంధారి దుర్యోధనుడిని ప్రేమించలేదా? గాంధారి దుర్యోధనుడిని ప్రేమించింది. తన కొడుకు ఏమేం తప్పులు చేస్తున్నాడు? తన కొడుకు ఎంతమందినో హింసించాడు? ఎంతమందికో అన్యాయం జరిగింది. యుద్ధం వచ్చింది. యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినాయి. మరి వాళ్ళందరికీ తల్లులున్నారు గదా! వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ యుద్ధానికి కారకుడైన వాడెవడు? ఆ దుర్యోధనుడే గదా! కారకుడైన వాడి వల్ల మళ్ళీ అనేక మంది తల్లులు గర్భకోశ శోకాన్ని అనుభవించారు గదా! వాళ్ళు చనిపోతే. ఈ భావనలో ఆమె లేకుండా తన కొడుకు తప్పు చేసినా సరే, ఎంతోమందిని హింసించిన, అన్యాయం చేసిన, యుద్ధం వచ్చి యుద్ధాన్ని ఆపమన్నా కూడా కృష్ణ పరమాత్మ లాంటోళ్ళు పోయి చెప్పినా, హితం చెప్పినా కూడా పక్షపాతంగా చెప్తున్నాడులే అనే భావంతో ఎవరి మాట వినలే. అటువంటి వారికి తన తపశ్శక్తినంతా ధారపోసిందాయమ్మ. తాను అంతకాలం పతివ్రతగా ఉండి, తాను అంతకాలం తన యొక్క తనలో ఉన్నటువంటి తీవ్రమైన రాగంతో, తీవ్రమైనటువంటి కొడుకు పట్ల ప్రేమతో ఏం చేసింది? తన శక్తినంతా దారిపోసి రాగంగా చివరకు కొడుకు చనిపోతే, ఆ తీవ్రమైనటువంటి రాగం పెట్టుకుంది కొడుకు పట్ల. ఆ కొడుకు చనిపోతే ఏం చేసింది? శపించింది. కృష్ణ పరమాత్మను కూడా శపించింది. ఏడ్చి కృష్ణ పరమాత్మకు శాపం పెట్టింది. నువ్వు గూడా, నీ వంశం గూడా ఇలాగే నాశనం అయిపోతారు. ఆ జరుగుతున్న కార్యం ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు వ్యవహరించిందేదుంది. ఆ ధర్మ సంస్థాపనలో ఈ పక్షపాత బుద్ధి నేను జూస్తున్నాను. నా కొడుకు చనిపోయానే అని నేను భావిస్తున్నా తప్ప, అయ్యో! ఈ యుద్ధంలో చనిపోయిన అనేక మంది తల్లులకు కూడా శోకం కలిగింటుంది గదా! అనేక మంది చావుకు కారణమైన వాడు గదా! చెబితే ఇనలేదు గదా! అనే భావన లేకుండా, అయ్యో! నా వంశం ఏ విధంగా పోయిందో, అందులో నా కొడుకులు ఏ విధంగా చనిపోయారో, నీ వంశం గూడా అలాగే అయిపోతారు పో అనింది. యాదవ కులంలో ముసలమొచ్చి అంతా పోయింది. ఈమె అంతగా ప్రతివ్రతగా ఉన్నది శాపం చేసింది. ఈ భావన ఎందుకు కలిగింది అంటే, ఈ చనిపోయిన యుద్ధంలో చనిపోయిన వాళ్ళతో సహా సర్వులు కూడా, ప్రపంచం అంతా కూడా ఒక తల్లిలాగా చూడకుండా, పుట్టినటువంటి తన కొడుకులను ప్రత్యేకంగా చూడడం వల్ల, తప్పు చేసినప్పుడు దండించకపోవడం వల్ల, ఆ ప్రత్యేకమైనటువంటి రాగంతో ఆ విధంగా చేసింది. ఒకరి మీద ఉండే ప్రేమే, ఆ ఒకరి మీద ప్రత్యేకంగా ఉండే ప్రేమే అది రాగము. అందరి మీద సమానంగా ఉండే రాగం ఏమైతుందంటే, అది రాగం కాదు, దైవీ ప్రేమ. అది మళ్ళా ద్వేషించేకి అవకాశం ఇవ్వదు. సమానమైనటువంటి దైవీ ప్రేమ అందరి పట్ల ఒకే రకంగా ఉంటుంది. ద్వేషించడానికి అవకాశం, ఒకరిని ద్వేషించడానికి, ఒకరిని ప్రత్యేకంగా ప్రేమించడానికి కారణం కాకుండా ఉంటుంది ఆ దైవీ ప్రేమ. సర్వ పట్ల సర్వ సమానత్వం ఉంటుంది. ఈ ప్రేమ అనే దానిని సాధనగా తీసుకోవాలి. ఈ ప్రేమ అనే దాన్ని సాధనగా నువ్వు తీసుకోవాలి. నా యందలి ప్రేమతో విషయ వాంఛల ఎడల తనకున్న మోహమును దూరము చేయాలి.
నువ్వు దేన్నైతే నా యందు భావన పెట్టుకొని గురువు యందు భావన పెట్టుకున్నావు, లేదంటే పరమాత్మ యందు భావన పెట్టుకున్నావు, దేవుడని ప్రత్యేకంగా ఒక భావన ఏ భావంతో నువ్వు పెట్టుకున్నావో, కాబట్టి ఆ దాంతో పెట్టుకున్నప్పుడు భావన నీలో ఉన్నటువంటి విషయ వాంఛల యొక్క పట్ల నీకున్న మోహాన్ని దూరం చేయాలి. వాటి పట్ల నీకు మోహంగా ఉంటే ఆ మోహము, రాగము, ద్వేషం అన్నిటినీ కల్పించే షడ్వర్గాలుగా అవుతుంది. కాబట్టి నీ యందు ఉన్నటువంటి విషయ వాంఛల పట్ల ఉన్నటువంటి రాగాన్ని తీసేసి ఆ మోహాన్ని దూరం చేసుకొని నువ్వు దేన్నైతే నువ్వు నమ్మి పోయావో, ఈ గురువుని నమ్మిపోయావు, ఈ మేహర్ బాబాని నమ్మిపోయినావు, సాయిబాబాని నమ్మిపోయావు, లేదా ఓ పరమాత్మని నమ్మిపోయావు, లేదా ఒక గుళ్ళో దేవుణ్ణే నమ్మిపోయావు అనుకో, నీ భావంలో మళ్ళా అన్యమైనటువంటి ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాల పట్ల, విషయ వాంఛల పట్ల, దాని పట్ల ఏర్పడుతున్న మోహాన్ని దూరం చేసుకోవాలి. లేదంటే అవి లాగుతూనే ఉంటాయి. అవి వాటికి ఆకర్షించేటువంటి బలీయమైన శక్తి ఉంది కాబట్టి అవి అటు పీకుతూనే ఉంటాయి. కాబట్టి వాటి పట్ల మోహాన్ని దూరం చేసుకొని, అది ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి ఆయా సమయ సందర్భాల్లో నువ్వు పొందుతావు అనుకో, నీకు దానికి ఓ తినడానికి కోరిక ఉంది, నువ్వు ప్రత్యేకంగా ఏం చేయాలి, ఏదో ఓ సందర్భంలో ఆ తినే పదార్థం తినాల్సి వస్తుంది. ఆ తిన్నప్పుడు తినేసేయి అంతే. ఆ పొందినప్పుడు సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని పొందేయి, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని పొందేయి. అంతేగాని వాటి పట్ల మళ్ళా అట్లే అది పెట్టుకోకూడదు. దాని పట్లనే మోహాన్ని పెట్టుకొని దాని పట్లనే చేస్తే ఇక అప్పుడు ఏమవుతుంది, నా యందలి ప్రేమతో అంటే గురువు యందలి లేదా దివ్యత్వమైన దైవమందలి, పరమాత్మ యందలి పెట్టుకున్న భావం లేదు అని అర్థమవుతుంది. కావాలి ఇది కాబట్టి ఇది విషయ వాంఛల ఎడల తనకుండే మోహాన్ని దూరం చేయాలి. నీకు 2 చేతుల్లో 2 ఉన్నాయి. 2 చేతుల్లో ఇది ఉంది, అది ఉంది. అవ్వా బువ్వా కావాలి, అవ్వా కావాలి, బువ్వా కావాలంటే కుదరదు. ఏదో ఒకటి తేల్చుకో. ఏదో ఒకటి తేల్చుకో. దాని పట్ల విషయ వాంఛల పట్ల ఓ పక్కన మోహం ఉంటే, రెండో పక్కన నువ్వు అన్యము తప్ప ఇంకేమీ లేదు, అన్నీ కూడాను సర్వము ఒక్కటే అనే ఏకత్వ భావనతో నువ్వు చూడలేవు. వాటి పట్ల కలుగుతుంది కాబట్టి, మోహం అనేది కలుగుతుంది కాబట్టి 2 కావాలని అనుకోకు. దీని వైపు వచ్చినప్పుడు దీంట్లో ఉండి, అది సహజ స్థితిలో ఎప్పుడైతే పొంది దాని పట్ల భావన లేకుండా అది మళ్ళీ మోహంగా, రాగంగా ఉండకుండా వ్యవహరిస్తే నువ్వు అట్లా వ్యవహరించినట్టప్పుడు. కాబట్టి ఈ విషయాల మీద రాగంతో కూడి, ఇటు విషయాలు కూడా ఉన్నాయి, రాగంతో కూడిన ప్రేమతో ఉన్నావనుకో, విషయాల మీద రాగం ఉంటే నేను దొరకను. నేనని అక్కడ చెప్తున్నాడు ఆయన. గురువు చెప్తున్నాడు, లేదంటే పరమాత్మ చెప్తున్నాడు అనుకోండి. నేను ఆ విధంగా నీకు విషయాల మీద ఉంటే నేను దొరకను. నా మీద ప్రేమ ఉంటే విషయాలను వదిలేయాలి. నా మీద ఉంటే నువ్వు అన్ని విషయాలను వదిలేయి. విషయాలను వదిలేస్తే నన్ను నువ్వు ప్రేమించవలసినటువంటి రీతిగా ప్రేమిస్తావు. అప్పుడు ఎప్పుడైతే విషయాలను వదిలేసావో నువ్వు ఏకత్వ రీతిగా నన్ను ఏ విధంగా దివ్యత్వ భావనతో చూడాలనో ఆ భావనతో చూస్తావు. అప్పుడు సర్వంలో వ్యాపించి ఉన్నటువంటి, సర్వ జగత్తులో వ్యాపించి ఉన్నటువంటి సర్వ వస్తు సముదాయంలోనూ, సర్వ ప్రాణుల్లో, సర్వ జీవుల్లో కూడా పరమాత్మ అనే భావంతో చూస్తావు. కాబట్టి నీ మోహం పోతుంది. నీ ప్రేమ దివ్య ప్రేమగా మారుతుంది. అప్పుడు ఆ రకంగా చూస్తే దివ్య ప్రేమగా మారుతుంది. అటువంటి ప్రేమతో జీవించే జీవుని జీవితము, అటువంటి భావంతో జీవించేటువంటి అటువంటి ప్రేమ, సర్వత్రా ఒక్కటిగా ఉండేటువంటి ప్రేమతో జీవించే జీవుని యొక్క జీవితము దివ్య జీవనంగా మారుతుంది. దివ్య జీవనంగా మారుతుంది. ఆ విధంగా జీవించాలి అందరి పట్ల ఒకే రకంగా అని దివ్య జ్ఞాన సమాజం అనేది ఒకటి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 300 ఏళ్ల క్రితం పెడితే దాన్ని, ఆ దివ్య జ్ఞాన సమాజాన్ని భారతదేశంలో కూడా ఆ విధంగా చేయాలి అని మన దేశానికి వచ్చిన ఆమె అని బిషెంట్. వేరే దేశం నుంచి ఇక్కడ వచ్చి ఆ సంస్థ తరపున వచ్చి ఆ సంస్థకు ఒక ఆశ్రమాన్ని నిర్మించి మద్రాసులోని అడయార్లో అక్కడ ఆమె దివ్యజ్ఞాన సమాజాన్ని తయారు చేసుకుంటూ మదనపల్లికి వచ్చి జిడ్డు కృష్ణమూర్తి చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే ఎవరో ఆమె కూడా కొన్ని జ్యోతిష్యాలు నమ్మేది. ఎవరో చెబితే కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు అవుతాడు అని చెప్తే ఈయన తీసుకెళ్ళి విదేశాల్లో ఇక్కడ కొంతకాలం చదివించి విదేశాల్లో కూడా కృష్ణమూర్తిని చదివించింది.
ఆయన మొత్తం ప్రపంచ దివ్యజ్ఞాన సమాజానికే ఆయన్ను అధిపతిగా చేసేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో 46,000 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఆ ట్రస్ట్‌కు ఉండేటివి. ఆ రోజుల్లో రూ. 5, రూ. 10 ఎకరాకు ఉండే రోజుల్లో ఎప్పుడో. అట్లాంటి సమయంలో ఒక్కసారిగా కొట్టేశాడు ఆయన అంతా. అదంతా ఉంటే ఉండని ఇవన్నీ కూడాను ఈ దివ్య శక్తులకు ప్రత్యేకంగా భావించేటువంటి అవన్నీ లేవు. ఇవన్నీ కేవలం నువ్వు భావన చెందుతున్నందువల్లే అని ఒక్కసారి కొట్టేశాడు. అయ్యో! నువ్వు ఇదిగనంటే నువ్వు ఈ పదవి గూడా వద్దు అంటే, వద్దు అక్కర్లేదు నాకు. ఎందుకు? నాకు అవసరమేం లేదు. ఈ క్షణంలో పోతే ఎక్కడ ఆహారం దొరికితే ఎక్కడైనా నన్ను ఆడించగలిగే వాళ్ళ చోట నా భావనలు చెప్పి నేనింత ఆహారాన్ని సంపాదించుకోగలను అని తృణీకరించేశాడు. ఈ దివ్య శక్తులని మీరు భావించేటివన్నీ ఈ శక్తులేమీ ప్రత్యేకంగా లేవు. సర్వత్రా ఉన్నది ఒక్కటి. దాన్ని ఈ విధమైన భావనలతో నువ్వు చేస్తున్నావు. నీ భావనతో ఇవన్నీ ఏవేవో కల్పించుకొని మహత్యముంది, ఇదుంది, అదుందని. ఇదంతా ఏమీ లేదు అని మార్పు చెందేశాడు ఒక్కసారిగా. ఇట్లా విచారణ చేసుకుంటూ తనలో తానే భావన చెందుతూ పోయినాడు. ప్రత్యేకంగా గురువు ఏర్పడలే ఎవరు. అట్లా చేసుకుంటూ ఎళ్ళాడు. ఒక్కసారి చిన్ననాటి తన చిన్నప్పటి నుంచి మిత్రుడిగా భావించుకొనుండే తమ్ముడు, అన్నదమ్ములు ఇద్దరిని తీసుకెళ్ళింది ఆమె ఫారిన్‌కు. ఆ తమ్ముడు చనిపోయినప్పుడు కొన్నాళ్ళు కృంగిపోయినాడు. మళ్ళా దాంట్లో నుంచి బయటపడి, మళ్ళా ఇదంతా వట్టిదే. కేవలం నేను ఏదో కృష్ణుడిగా మారి, ఇంకోటేదో మహత్వం అంతా చూపిస్తాను ప్రపంచానికని భావించారు మీరింతకాలం. ఇది లేనిదే తత్వచింతన భావంతో చేయండి. నీలోకి అంతర్యంలోకి తొంగి చూడండి అని చెప్పాడు. అట్లా ఆ రకమైనటువంటి సర్వమును ఒక్కటిగా దివ్య ప్రేమ, దివ్య జ్ఞాన సమాజము అంటే పెంపొందింపజేయాల్సింది దివ్యమైనటువంటి ప్రేమ. యావత్ ప్రపంచంలోని సర్వము కూడా ఒకే రకమైన భావనతో చూడాలి అని. అసలు నాకు ఆయన గురించి ఇట్లా వస్తున్నాడంటే నాకు ఏ భావన ఇంటర్మీడియేట్‌లో ఉన్నా నేను. మా రూమ్‌లో ఒకతను ఉద్యోగి. అతనికి వేరే రూమ్ దొరక్క అనంతపురం నుంచి వచ్చి జాబ్ చేస్తూ ఉండేవాడు. అతను కూడా అప్పుడప్పుడే డిగ్రీ అయిపోయి మా వయసు కంటే 2, 3 ఏళ్ళు పెద్దోడు. 4 ఏండ్లు ఉంటాడనుకో. ఆయన ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త వస్తున్నాడు ఇట్లా మన ఇక్కడ పుట్టిండేవాడే అయినప్పటికీ, అప్పటికే ఆయన ప్రపంచ స్థాయి దాంట్లో ఉన్నాడు. దానికి అధిపతిగా దివ్యజ్ఞాన సమాజానికి. వస్తున్నాడు ఇక్కడ మదనపల్లి దగ్గర శిశు వ్యాలీ కంటే పోయినాం. నాకు అప్పటికి ఏ వేదాంత భావనలు లేవు. కేవలం చూడాలి, కేవలం వినాలి. ఈ 2 మాత్రమే ఉన్నాయి. పోయి విన్నామన్నమాట. చూసాం దగ్గరగా. వారం రోజులు ఉన్నాం అక్కడే. అట్లా నిస్వార్థంగా చూసే దృష్టి. అది అన్నిటి పట్ల ఒకే రకమైనటువంటి భావనతో ఉండే దృష్టి కావాలి. అది పొందితేనే నువ్వు ఇది సాధించగలుగుతావు. ఇక 8వ అంశం చెప్తున్నాడు ఇక్కడ నిస్వార్థ ప్రేమ. ఈ పుణ్య పాపములు ఇది తగనిదని భేదం లేకుండా సృష్టి అంతటను ప్రకాశించుతూ విశ్వసేవను ఎనర్చు సూర్యుని వలె ఫలాపేక్ష లేకుండా సేవ నేర్చిన ఎడల నన్ను జయించగలరు. ఈ సూర్యునికి ఏ విధమైనటువంటి భావన ఉంది? సూర్యుడు వెలుగుతానే తన యొక్క వెలుగుతో అన్నిటి వైపుకు ప్రసరిస్తున్నాడు. చెట్లు అనేటువంటివేమో పత్రహరితాన్ని పొంది అవి జీవిస్తున్నాయి సూర్యరశ్మి వల్ల. అట్లాగే నీరు ఆవిరవుతోంది. ఆ నీరు మురికి నీరైనా సరే, సముద్రంలో ఉప్పు నీరైనా సరే, నదుల్లో పోయే మంచినీరైనా సరే, ఆఖరుకు మలమూత్రాదులతో ఉన్నటువంటి తేమలో కూడా ఏదైతే అపవిత్రం కాకుండా అపవిత్రమైనటువంటి పదార్థం ఇక్కడే ఉండిపోగా, అది ఎండిపోగా దాంట్లో ఉన్నటువంటి ఆవిరి మళ్ళీ పూర్వ స్థితిలో పైకి పోయి మేఘంగా మారి వర్షంగా మనకు వర్షిస్తోంది. కాబట్టి దాని సర్వము పట్ల ఒకే రకమైన సూర్యరశ్మి పడుతోంది తప్ప, మురికి నీళ్ళలో ఒక రకంగా, మంచినీళ్ళలో ఒక రకంగా, సముద్రంలోని ఉప్పు నీటిలో ఒక రకంగా ప్రకాశించట్లే. అన్నిటిలోనూ ఒకే రకమైనటువంటి రకంగా ప్రకాశించి దానిలోని మంచినీటిని మాత్రమే ఆవిరిగా మార్చి మేఘాలను తయారు చేస్తూ ఉంది. సూర్యుడు ఆ విధంగా చేస్తున్నాడు. మలమూత్రాదులలోని నీటిని కూడా ఆవిరి చేస్తే ఆ నీరు కూడా
ఎప్పుడైతే ఆవిరిగా మారిందో మలినాలన్నీ ఇక్కడే పోయి స్వచ్ఛ జలంగా మేఘాలతో పోయి చేరుతోంది. మంచినీటిని కూడా ఆవిరి చేసి మేఘాల యందు చేరుస్తుంది. మేఘం రూపంలో మారేసరికి అన్నీ మంచినీరైనాయి. అట్లా మంచి చెడు అనేది లేకుండా అన్నిటి యందు ఉన్న ఒకే ఒక జలతత్వాన్ని ఎలా స్వీకరిస్తున్నాడో, ఆ జలతత్వాన్ని ఆవిరి రూపంలో ఏ విధంగా ఆ సూర్యుడు స్వీకరిస్తున్నాడో, మురికి నీటిలోని జలతత్వాన్ని, ఉప్పు నీటిలోని జలతత్వాన్ని, మంచినీటిలోని జలతత్వాన్ని, మంచి చెడు 2 వదిలేసి, అవి మంచివి, ఇవి చెడ్డవి అనేటివి 2 వదిలేసి కేవలం అందులో ఉన్న తత్వాన్ని, ఆ నీరు ఆవిరి చెందే తత్వాన్ని తీసుకొని, ఆ ఆవిరిని మళ్ళీ ఏ విధంగా స్వీకరించి మళ్ళీ మేఘాలుగా తయారు చేసి అన్నీ తయారవుతున్నాయో దానికి కారణంగా ఆయనేమి చేయడు. కేవలం ప్రకాశిస్తాడంతే. ఆ ప్రకాశంతోనే ఇవన్నీ చర్యలు జరుగుతున్నాయి. అది ఏ విధంగా స్వీకరిస్తున్నాడో పుణ్యాత్ముల ఎడల, పాపాత్ముల ఎడల వారిలో ఉన్న దైవత్వాన్ని మాత్రమే నీవు స్వీకరించి మిగతా వాటిని సూర్యుడు ఎలా వదిలేశాడో, అలాగే అందరిలోని చెడు గుణాలను అక్కడే వదిలేసి, అందరిలోని దైవత్వాన్ని మాత్రమే నువ్వు స్వీకరించేటట్లయితే అందరిలోనూ ఉంది. వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు ఒకడు క్రూరంగా, ఒకడు కోపంగా, ఒకడు దుర్మార్గంగా వాడు వ్యవహరిస్తున్నాడు తప్ప పరమాత్మ యొక్క ప్రకాశంగా ఉన్నటువంటిది అందరి పట్ల ఒకే రకంగా ఉంది గదా! జీవులందరి పట్ల. కాబట్టి వాడు నియంత్రణది ఏ విధంగానో వండుకొని వానిలో ఉండే చెడుతో నాకు పని లేదు. సర్వత్రా నిండి ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశాన్ని, దైవత్వాన్ని మాత్రమే నేను స్వీకరించేటట్లయితే అప్పుడు నువ్వు నన్ను పొందుతావు. ఇది సూర్యుని యొక్క ఉదాహరణ. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు చేయగలరు? ఇట్లా ఇంత నిస్వార్థంగా? నిస్వార్థ సేవ. నిస్వార్థంగా ఉంటే అది ఎవరైనా చేయగలరు అట్లుంటే. సూర్యుడిది నిస్వార్థ సేవ. సూర్యుడు ఏ రకమైనటువంటి ఇది లేదు. నేను నది మీద మాత్రమే పోతా, నేను ఈ రకంగా పోతా, ఆ రకంగా పోతా అనేది లేదు. అన్నిటి పట్ల ఒకే రకంగా చూపిస్తాడు తన యొక్క వెలుగును. దుర్మార్గులకి సూర్యప్రకాశం అందుతోంది, సన్మార్గులకు అందుతోంది. మంచి పదార్థాల మీద, చెడ్డ పదార్థాల మీద సూర్యప్రకాశం ఉంది. సూర్యుడికి పుణ్యాత్ముడు అని, పాపాత్ముడు అని లేదు. ఆయనకేం ప్రత్యేకంగా లేదు. ఆయన వలన కలిగిన ప్రయోజనమేమో అందరికీ సమానంగా ఉంది. సూర్యుడికి పక్షపాతం లేదు. పక్షపాతం ఉంటే స్వార్థం ఉంటుంది. పక్షపాతం లేకపోవడమే స్వార్థం. అది పడలేదు, కొంతకాలం పడదు, కొంత దూరం పడదు, కొన్ని చోట్ల పడదు సూర్యరశ్మి. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఈ భూగోళంపై ఆవరించి ఉన్న మేఘాలో ఏర్పడే తుఫాన్లో ఏర్పడే అంతరాయాలు మధ్యలో ఉన్నాయి తప్ప అక్కడ లేవు కదా. ఆ సూర్యప్రకాశం దగ్గర ఏ విధమైనది లేదు. ఈ మధ్యలో ఏమన్నా ఏర్పడి ఇక్కడ పడలేదు, అక్కడ పడుతుంది అనేటివన్నీ ఇక్కడనే. కాబట్టి అంతటికీ ప్రసరిస్తాడు ఒకే రకంగా. సూర్యుడు ఎలాగైతే తన సహజ ప్రకాశంతో ప్రకాశిస్తున్నాడో, నీవు కూడా నీ ఆత్మ ప్రకాశంతో, చైతన్యంతో ప్రకాశిస్తూ, పరమాత్మ ప్రకాశం ఎలాగైతే మంచివారిలో, చెడ్డవారిలో, దేవతల్లో, రాక్షసుల్లో, మానవుల్లో, సర్వజీవుల్లోనూ, చరాచర జగత్తు అంతా కూడా అది ఉత్తమమైనది, ఇది నీచమైనది అనే ఉచ్చ నీచ భేదం లేకుండా, మంచి చెడులు లేకుండా సమానంగా, అనోరణీయంగా, మహితో మహీయాన్గా, అణువులో అణువుగాను, మహత్తులో మహత్తుగాను ఏ విధంగా వ్యాపించి ఉన్నదో అలా నువ్వు వ్యాపకం కాగలిగితే, నువ్వు కూడా ఆ విధంగా ఆలోచించగలిగితే, అట్లా వ్యాపకం కాగలిగితే అందరి పట్ల ఒకే రకంగా ఆ సూర్యుడు ఏ విధంగా ప్రకాశించినాడో అట్లా, అప్పుడు నువ్వు కూడా పరమాత్మవే. నీ వ్యాపకత్వానికి కూడా ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నువ్వు వ్యాపకం కాగలిగితే నీవు పరమాత్మవే. పుణ్యపాపములు ఉచ్చ నీచములనే భేదాలను నీవు వర్జిస్తే, ఈ పుణ్యపాపాలని ఉచ్చము నీచం అనేటువంటి భేదాలన్నింటినీ నువ్వు వర్జిస్తే, అంటే విస్మరిస్తే, అవి లేకుండా తొలగించుకుంటే తప్పకుండా నువ్వు నన్ను పొందుతావు. ఎందుకంటే సమత్వం యోగముచ్యతే అన్నారు. అన్నిటి పట్ల సమత్వం ఉండడమే యోగం యొక్క ఫలితం నువ్వు పొందడానికి కారణమయ్యేది. సమత్వం ఉంటేనే ఆ యోగం అనేది ఉన్నతమైనది, దాన్ని పొందడానికి అవకాశం ఇస్తుంది. నీకు భేదాలు తోడున్నంతసేపు అది యోగం కాదు. నీకు భేదాలన్నీ ఉంటే నీ లోపల మెదులుతుంటే ఇవన్నీ సర్వము అది యోగం కాదు. అభేద స్థితి వస్తేనే యోగం, సమత్వమే యోగం.
ద్వంద్వాతీతమే పరమాత్మ స్థితి. ద్వంద్వాతీతంగా ఉంటేనే పరమాత్మ స్థితి. విషయాల పట్ల ద్వంద్వాతీతంగా ఉండాలి. నీకేవైతే విషయాలుగా ఉన్నాయో, ఏ విషయాలుగా ఉన్నాయి, గతంలో ఉన్న అనుభవాలు, నీ మనస్సు దేని పట్ల అయితే స్పందిస్తోందో, ఇష్టంగా అయిష్టంగా, అవే వాసన రూపంలో ఉన్నాయి కాబట్టి ఆ ద్వంద్వాల పట్ల దానికి అతీతంగా ఉండాలి. విషయాల పట్ల మంచి చెడనే విమర్శ నీకు రాకూడదు. నువ్వు స్పందించేటప్పుడు ఆ మంచి చెడు ఉంది, అయితే నేను మంచి చెడు నువ్వు ప్రవర్తించేటప్పుడు నిర్ణయించుకోమంటోంది కానీ, నువ్వు ఒకదాన్ని చూసేటప్పుడు ఆ దృష్టితో చూడొద్దు. అందరి విషయంలో కూడా నువ్వు నిష్పక్షపాతంగా అందరినీ కరుణగా, ప్రేమగా, సానుభూతిగా, వారి బలహీనతలను పట్టించుకోకుండా, ఏదైనా తీవ్ర దోషం కనబడినప్పటికీ వాళ్ళలో ఈ విధమైనటువంటి దోషం ఉంది, వాళ్ళకి పలానా బలహీనత ఉంది, వాడు ఇట్లాంటివాడు అట్లాంటివాడు అనేటివి నీకు కనపడినప్పటికీ అది వాని యొక్క అజ్ఞాన కారణమే తప్ప ఆ పురుషుడు అజ్ఞానం చేత అలా చేస్తున్నాడు కానీ ఆ పురుషుడు మాత్రం మాలిన్యం లేనివాడే. పురుషుడు అంటే మళ్ళీ ఇప్పుడు పురుషులు మాత్రమే చెప్తాను, స్త్రీలకు అనుకోవద్దండి. ఎందుకంటే దేహాలు మాత్రం స్త్రీ పురుష భేదాలతో ఉన్నాయి. వాటిల్లో వ్యవహరించే జీవుడు అనేవాడు ఇద్దరికి ఒకటే కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళు వ్యవహరించేటువంటి స్థితిలో ఉన్న వాళ్లకు ఆ మాలిన్యం లేకున్నటువంటి అన్నిటికీ అంటకుండా ఉన్నటువంటి పరమాత్మ తత్వమే ఉన్నప్పటికీ అది తెలుసుకోలేనటువంటి వాళ్ళ దగ్గర అజ్ఞానం ఉంది కాబట్టి వాడు అజ్ఞానం చేత ఆ విధంగా చేస్తున్నాడు కానీ వాడు మంచివాడే కానీ గుణం చెడ్డది అంటారు. అట్లా మనిషి ఎప్పుడు మంచివాడే, గుణమే చెడ్డది. మనిషి మాత్రం వాడు పుట్టినప్పుడు వాడి ఆత్మతో పాటు వచ్చిండదు. అది సంగమించకుండా ఉంది. ఈ గుణాలు ఏర్పడిన తర్వాత దేని పట్ల వాడన్నిటితోనూ సంగత్వం చెందుతున్నాడో అవి చెడ్డవాని గాను, మంచివాని గాను, మూర్ఖుని గాను, దుర్మార్గుని గాను ఈ విధంగా ప్రవర్తించేటట్టుగా చేస్తున్న ఈ గుణాలే. అందరిలో కూడా పురుషుడున్నాడు. అందరిలో ఉన్న పురుషుడు పురుషోత్తముడే తెలుసుకోగలిగితే. ఆ పురమునందు నివసించు పురుషుడు ఎప్పుడూ మంచివాడే. ఆ పురము ఏ సంస్కారం వలన, ఏ గుణాల వలన వచ్చిందో అది మాత్రమే చెడ్డది. ఆ పురంలో నివసించేవాడు, పురం అంటే ఒక ఊర్లో ఉంది. ఆ ఊరు కాదు చెడ్డది. ఆ ఊర్లో నివసించే నువ్వు నీకు ఏర్పడిన గుణాల వల్ల వచ్చినది. అట్టే పురంలో ఉండే పురుషోత్తముడు ఎవరు? జీవంలో శరీరంలో ఉండే పురుషోత్తముడు ఎవరు? ఆత్మగా భావించేటువంటి నేననేటువంటి వాడు. ఆ వానికి ఏర్పడినటువంటి గుణాల వల్ల, గుణాలతో తాదాత్మ్యం చెందడం వల్ల ఈ చెడ్డ మంచి అనేది వచ్చింది. సంగత్వం చెందకుండా ఉండేదేమో, ఆ సంగత్వం చెందకుండా అంటకుండా ఉండేదేమో ఏ గుణము రాదు దానికి. ఎప్పుడైతే సంగత్వం చెందుతుందో ఇవన్నీ వచ్చాయి. ఆ చెడ్డది మంచిది అనేది ఏ సంస్కారం వలన, ఏ గుణాల వలన వచ్చిందో అది మాత్రమే చెడ్డది. దాన్ని విస్మరించాలి. మెహర్ బాబా అంటారు, మీలో మీరు ఒకరు మంచి, ఒకరు చెడు అంటారు. కానీ నా దృష్టిలో మీరందరూ అజ్ఞానులే. నా దృష్టిలో అందరూ మీరు మంచి అనేవాళ్ళు, చెడు అనేవాళ్ళు ఇద్దరు కూడా అజ్ఞానులే. తప్పంతా దేనిది అంటే అజ్ఞానందే. తప్పంతా ఆ విధంగా భేద దృష్టితో చూసేటువంటి అజ్ఞానందే. కనుక అందరినీ నేను ఒకే విధంగా ప్రేమిస్తాను. కాబట్టి నాకు మంచిగాను, చెడ్డగాను 2 రకాలుగా కనపడదు. ఒకే రకంగా ప్రేమిస్తా. అజ్ఞానాన్ని వదిలించి మిమ్మల్ని రక్షిస్తా. మీకుండే అజ్ఞానాన్ని తొలగించడానికే నేను ప్రయత్నం చేస్తాండా, రక్షిస్తా. మీరు నమ్మి ఆ విధంగా వచ్చారు కాబట్టి. మీలో మీకు తేడాలున్నా అవి నా దగ్గరైతే లేవు. మీలో మీకు ఒకరికొకరి పట్ల తేడాలున్నప్పటికీ నాకు మీరందరూ సమానమే. మీ అందరి విషయంలో ఏ తేడా లేదు. అందరూ అజ్ఞానులే మీరు. అందరికీ అజ్ఞానం పోయి జ్ఞానం రావాలనేటిది ఒకటే లక్ష్యం. ఒక్కటే ముక్క తప్ప అందరికీ ఒకటే జ్ఞానం అనేటువంటి అజ్ఞానం పోవాలనే తప్ప ఇంకేమీ లేదు. నీ తప్పేమీ లేదు. నీ అజ్ఞానం తప్పు. అజ్ఞానం మనసుది కాబట్టి, అజ్ఞానం అనేది మనసుకుంది కాబట్టి, ఆ మనోనాశ్ కార్యక్రమం చేస్తున్నా. అంటే మనసు నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నా నేను. నీ మనసును నాశనం చేస్తే నీ అజ్ఞానం నాశనమైనట్టు. అది మీరంతట మీరు చేసుకోలేరు కాబట్టి, నా దగ్గరికొచ్చారు కాబట్టి, గురువు దగ్గరికొచ్చారు కాబట్టి మీరంతకు మీరు చేసుకోలేక, నేను ఆ పని చేస్తున్నా. మీ అజ్ఞానాన్ని తొలగించి, మనసును లేకుండా చేసే పని నేను చేస్తున్నా అని చెప్పారాయన. అక్కడికి సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. దాటిపోయింది ఈరోజు. ఆ పేర పూర్తి చేయాలని అట్లే కంప్లీట్ చేయాలని ఆటికి
పూర్తి చేశాం. మంగళం చెప్పండప్పా. శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుస్వామి. జై గురుస్వాములు. జై గురుస్వామి. జై గురు. జై గురు.